నిహారిక ప్రస్తుతం సినిమాలు, వెబ్ సిరీస్ చేస్తూ నటిస్తూ ఫుల్ బిజీగా ఉంటుంది. 'పింక్ ఎలిఫెంట్' బ్యానర్ మీద నిహారిక ప్రొడ్యూస్ చేసిన 'కమిటీ కుర్రోళ్ళు' సినిమా వచ్చే నెలలో రిలీజ్ కాబోతోంది. శుక్రవారం ఏర్పాటు చేసిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌కి సిద్దు వచ్చి సందడి చేశారు. సిద్దు రిలీజ్ చేసిన ఈ ట్రైలర్ అందరిని ఆకట్టుకుంది. అయితే ఈ స్టేజ్ మీద సిద్దు మాట్లాడిన మాటలే ఇప్పుడు వైరల్‌గా మారుతోంది. తాజాగా సిద్దు డీజే టిల్లు స్క్వేర్‌తో అయితే అదరగొట్టేశాడు. అసలు మన టిల్లుకైతే మామూలుగా ఉండదు కదా! వారే రేంజ్‌లో అయితే ఆయనకి మంచి అద్భుతమైన ఇంప్రెషన్ అయితే ఉంటది. సిద్ధు స్టార్టింగ్‌లో అయితే తను చాలా చాలా సైలెంట్‌గా ఉన్నారు గానీ, ఇప్పుడు మంచిగా యాటిట్యూడ్ స్టార్ అయిపోయారు సిద్ధు అని కొంతమంది అంటున్నారులే. తాజాగా ఎక్కడున్నారు? ఈవెంట్ కోసం మమ్మల్ని రమ్మని పిలుస్తూ వస్తున్నారా అంటూ గారు అని మెసేజ్‌లు, కాల్స్ చేస్తుండటంతో నేను షాక్ అయ్యా. మనల్నేనా అంటోంది? వేరే వాళ్ళకి చేయబోయి నాకు చేసిందా అనుకున్నా. నన్ను ఈవెంట్‌కి పిలిచినందుకు నిహారిక గారికి థాంక్స్ అంటూ సిద్ధు అందరిని నవ్వించేశారు. అసలు ఈ సినిమా చిన్న సినిమాలా కనిపించడం లేదు అన్నారు. మామూలుగా అయితే చిన్న సినిమా, పెద్ద సినిమా అని ఉండదు. తక్కువ ఖర్చు, ఎక్కువ ఖర్చు అనేదే ఉంటది. కాబట్టి ఈ సినిమా ట్రైలర్, విజువల్స్ కొత్త వాళ్ళతో ఇంకా బాగా తీయడం చూస్తుంటే ఇదే పెద్ద సినిమాలా ఉందన్నారు. ట్రైలర్ చాలా బావుందని మెచ్చుకున్నారు. కొత్త కాన్సెప్ట్‌తో మంచి సినిమాలొస్తుంటే ఆడియన్స్ ఆదరిస్తున్న సంగతి తెలిసిందే అని ఇండియా వైడ్‌గా మన తెలుగు సినిమాలు సత్తా చాటుతుండడం చాలా సంతోషంగా ఉందని చెప్తున్నారు. అట్లుంటది మనతోనే అనిపించేస్తున్నామని అన్నాడు మనోడు సిద్ధు. ఇక 'టిల్లు క్యూబ్' గురించి కూడా చెప్పాడు. ఆ ప్రాజెక్ట్ ఇప్పుడే స్టార్ట్ కాదని, జాక్ ఇంకా దాని గురించి అప్డేట్ ఏమీ ఇవ్వలేదని అన్నారు. మొత్తానికి సిద్ధు రాకతో 'కమిటీ కుర్రోళ్ళు' ఈవెంట్ మాత్రం సందడి సందడిగా జరిగింది. ఇక ఈ సినిమా ఆగస్ట్ 9న రాబోతోంది. అందరూ సక్సెస్ చేయడానికి సిద్ధంగా ఉండండి అంటున్నారు. మొత్తానికి నిహారిక మాత్రం ఈ ప్రొడ్యూసర్‌గా తన ప్రయత్నంలో సక్సెస్ సాధించాలని మెగా ఫ్యాన్స్ కూడా విషెస్‌ని అందిస్తున్నారు.